ఇప్పుడు ఫస్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి కొద్దిగా చెప్తాను. ఇప్పుడు ఈ భూ యాజమాన్య హక్కు చట్టం, దీన్ని ఈ నీతి ఆయోగ్ సూచన మేరకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 100 ఏళ్ల క్రితం ఎప్పుడో ల్యాండ్ సర్వే జరిగింది కాబట్టి ఫ్రెష్గా ల్యాండ్ సర్వే ఒకటి జరిగితే దానిలో ఉన్నటువంటి ఇష్యూస్ చాలా వరకు సార్ట్అవుట్ అయిపోయే అవకాశం ఉంది. రెండవది, కేవలం ఒక సర్వే కాకుండా ఇప్పుడు మారుతున్న కాలం ప్రకారం డిజిటలైజ్ చేసి డిజిటలైజ్ ఇది రికార్డ్ చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి సూచించింది. ఆయా రాష్ట్రాలు కొన్ని మొదలుపెట్టినాయి. ఉదాహరణకి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాను, ఇలా కొన్ని రాష్ట్రాలు ఇది ఒక రోజులో అయ్యేది కాదు. ఈవెన్ ఆంధ్రాలో 2019లో బిల్లు పెడితే అదే దాని మీద కిందకి పైకి కేంద్ర ప్రభుత్వంతో తిరిగి దఫాలుగా ఇవాళ కూడా ఇంకా పూర్తిగా ఫైనలైజ్ కాల. ఎందుకంటే ఒక సిస్టమ్ మార్చేటప్పుడు 1కి 10 సార్లు దాన్ని ఆ జాగ్రత్తలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకుల్లో ఒకప్పుడు ఆ లెడ్జర్లో రాసుకునేవాళ్ళు ఏది డబ్బు వచ్చింది, ఏది తిరిగి వెనక్కి ఇచ్చామని. వాళ్ళంతా కంప్యూటరైజ్ చేశారు. తర్వాత ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు వచ్చినాయి. ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్లో కొన్ని రిస్కులు ఉంటాయని దాన్ని ఎంత జాగ్రత్తగా డిజైన్ చేశారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్స్, ఇదే మన చిదంబరం గారు మాజీ ఆర్థిక శాఖ మంత్రి కేంద్రంలో, ఆయన హార్వర్డ్ స్టూడెంట్ కూడా, ఆయన నవ్వారు. ఒక టమాటో వెండర్ దగ్గర 15 రూపాయలు అయితే దానికి డిజిటల్ పేమెంట్ ఇస్తారా అని. ఇవాళ 15 రూపాయలు కాదు, 5 రూపాయలు కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పాయింట్, ఇవాళ హైయెస్ట్ ఇన్ ద వరల్డ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంది మన దేశంలో. కాబట్టి ఈ ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇలా చేయాలి అనేది కేంద్ర ప్రభుత్వ తలంపు. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి కాబట్టి చేస్తున్నాయి. మన ఉదాహరణకి మన రాష్ట్రంకి దీనికోసంగా 200 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో ఏమన్నా అనుమానాలు ఉంటే లేకపోతే లోపాలు ఉన్నాయని భావిస్తే వాటిని మళ్ళీ సరి చేసుకోవచ్చు. ఇంతవరకు అది యాక్ట్ అవ్వలేదు, కానీ అసలు ఈ యాక్టే వద్దని, కానీ ఈ యాక్టు వల్ల మన భూములన్నీ పోతాయి అని అపోహలు అది జరగటం అది మాత్రం కరెక్ట్ కాదు. అది భయాందోళనలు రేకెత్తించటం, అది అసలు ఇంతవరకు రాని దానికే అది వస్తే ఇవన్నీ పోతాయి, ఇవన్నీ లాగేసుకుంటారు, ఇటువంటి అపోహలు, ఆందోళనలు అది కరెక్ట్ కాదు.